దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు పెన్మెత్స రంగప్రసాదరాజు అన్నారు. సోమవారం ఉండిలో లయన్స్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రరాజు నరసరాజు, ముదునూరి శివరామరాజులు మాట్లాడుతూ యువ ఇంజనీర్లకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రదాతని అన్నారు. రిటైర్డ్ హౌసింగ్ ఏఈ దాట్ల రామకృష్ణరాజు, విద్యుత్ శాఖ ఏఈ పులగం శ్రీనివాసరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, కన్నెగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాథరాజు, పెన్మెత్స వెంకట జగన్నాథరాజు, గొట్టుముక్కల రాము, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, బుద్దరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, విద్యుత్ కార్యాలయం సిబ్బంది, హౌసింగ్ ఏఈ, జేఈ సిబ్బంది, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఏఈ హౌసింగ్ దాట్ల రామకృష్ణరాజు గారు, ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఎలక్ట్రికల్ ఏఈ గారు పులగం శ్రీనివాసరావు గారు, ఇద్దరికి కూడా ముందుగా ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఏటా కూడా ఉండే లయన్స్ క్లబ్ తరఫున ఇంజనీర్స్ డే సందర్భంగా మండలంలో సేవలు అందించే ఇద్దరు ఇంజనీర్స్ని సత్కరించడం జరుగుతుంది. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. ఈ సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుతూ ఉంటాం. ఆయనకి బ్రిటిష్ వారు సర్ బిరుదు, అలాగే భారతరత్న 1955లో భారతరత్న అనే బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈ మహానుభావుడు దాదాపు 101 సంవత్సరాలు జన్మించారు. ఆయన స్ఫూర్తిగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యువ ఇంజనీర్లందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి సౌజన్యంలో ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి రామకృష్ణరాజు గారు, శ్రీనివాసరావు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి మానవ జీవితం సులభతరంగా జీవించడానికి ఇంజనీరింగ్ నైపుణ్యమే ప్రధాన కారణం. ఎందరో మహానుభావులు నూతన ఆవిష్కరణ ద్వారా మానవ జీవితం సులభంగా మారటానికి దోహదం చేస్తున్నారు. అటువంటి మహానుభావులైనటువంటి ఇంజనీరింగ్ అందరికీ కూడా దేశవ్యాప్తంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ ఇంజనీర్స్ డే కింద కండక్ట్ చేస్తున్నారు. ఆ మహానుభావుల పేరు చెప్పుకొని మీ అందరం కూడా ఒక చెట్టు కింద ఒక చిన్న మొక్కలా బతికిన వాళ్ళమే మీ అందరం. ఆయన మహావృక్షం ఆయన. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఇంకోటి కానీ ఈ తరంలో ఉన్న వాళ్ళలో 1% కూడా ఉండదు. అంటే ఆ రోజునున్న అవకాశాలు వేరు, ఈ రోజున్న అవకాశాలు వేరు. ఇప్పుడు నిజంగా ఉపయోగించుకుంటే ఇంజనీర్స్కున్న అంత ఎలివేషను ఇంకెవరికి లేదు, చేయొచ్చు. కాటన్ గారు, సర్దార్ కాటన్ గారు మహానుభావుడు, ఆయన ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టడం వల్ల ఈ డెల్టా ప్రాంతం అంతా కనీసం మనం పంట పండించుకుని బతకగలిగే స్థితికి వెళ్ళగలిగాం. ఇప్పుడు ఇవాళ లయన్స్ క్లబ్ ఇంత అందంగా తయారు చేసి చేస్తున్నారంటే లయన్స్ అనే దానికి ఒక అర్థం ఉంది. అంటే యాక్చువల్గా నేను కూడా ఏలూరుపాడు లయన్స్ క్లబ్ మెంబర్నే. ఇప్పుడు 2000లో తర్వాత నా ఉద్యోగ రీత్యా ఈ జిల్లా నుంచి బయటకు వెళ్ళిపోవడం, నేను ఉండలేకపోవడం, తర్వాత కంటిన్యూ అవ్వలేదు. ఈ సంవత్సరమే మళ్ళీ మొన్నే సంతకం పెట్టి ఇచ్చాను, మళ్ళీ జాయిన్ అయ్యి కంటిన్యూ అవుదామని. వాస్తవంగా ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఇంజనీరింగ్ కమ్యూనిటీలో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మీ అందరం కూడా పనిచేయడం జరుగుతుందండి. అలాగే మా డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఎంతోమంది ఇంజనీర్స్ ఈ VTBS కానీ KTBS కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక 1978లో స్టార్ట్ చేసి దాని లైఫ్ స్పాన్ 25 years అయితే ఈరోజు కూడా 90% ఎఫిషియన్సీ తోటి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పనిచేయడం జరుగుతుందండి. ఈ లయన్స్ క్లబ్ వారికి ఈరోజు మన అందరికీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.